రండి. అమ్మా జానకి బాగున్నారా అన్నయ్య? బాగానే ఉన్నావమ్మా. నిన్ను నీ వదిన తలవని క్షణమట్టు లేదమ్మా. నిన్ను తలవని క్షణమట్టు లేదమ్మా. రాన్నయ్య, వచ్చి కూర్చుని మాట్లాడు. అయితే నన్నేనన్నమాట తలుచుకోండిగా. బావగారు నిన్ను నేను గుర్తుంచుకుంటానుగా, నీకెందుకు? బావగారు చెప్పా పెట్టకుండా వచ్చారు, విషయం ఏంటో తెలుసుకోవచ్చా? అమ్మా దానికి నిజం చెప్పాలంటే మీ వదిన నన్ను ఇంటి దగ్గర పెట్టే పోరాటం కాదమ్మా, ఒకటే పోరు. ఏంటన్నయ్య నువ్వు అనేది? వదినమ్మ నిన్ను బాధ పెడుతుందా? బాధేదమ్మా, మామూలు బాధ కాదు, బాబు తీయని బాధ, ఒకటే బాధ. చూడమ్మా, ఈ పండక్కి నిన్ను బావగారిని పిల్లల్ని పండగ చేస్తారమ్మని ఒకటే పోరమ్మా. అయితే బావగారు నువ్వు వచ్చింది పండగ తీసుకెళ్ళటానికే కదా? అవును బావగారు, ఏదో మీ దయ వల్ల ఈ సంవత్సరం పంటలు బాగా పడినాయి, మరి వ్యాపారంలో కూడా లాభాలు వచ్చాయి అని ఈ సంక్రాంతి పండగకి మన అందరం కలిసి మనం సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా గడపాలనుకుంటున్నాం బావగారు. అలాగే బావగారు, మీకన్నా మాకు ఆప్తులు ఎవరున్నారు? జానకి ఉదయాన్నే ప్రయాణానికి ఏర్పాటు చేయి. అబ్బా ఏమిటండి మీ మాటలు? వచ్చి రాగానే మా అన్నయ్య గారి మీద మీ ఆరాలు మొదలు పెట్టారన్నమాట. అలాగేనండి. చక్రవర్తి బావగారు, నేను అడుగుగానే మీరు ప్రయాణానికి రెడీ అయ్యారు కాబట్టి అది కాకుండా నాకు కావాల్సింది ఏముందమ్మా నాకు కావాల్సింది ఏముంది? అవేం మాటలన్నయ్యా, నువ్వేమన్నా పరాయవాడివా? పుట్టింటి పిలుపు నాకు ప్రాణంతో సమానం. నువ్వు పిలిచే చల్లని పిలుపు కోసం, వదినమ్మ చేసే కమ్మని వంట కోసం ఎంతకాలం నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా? జానకి అన్న మాటలు నిజమే బావా. ప్రేమతో కలవారి కొనలేరు కానీ కలిపితో కలవారిని కొనగలరు కానీ మమకారాన్ని కొనలేరు కదా బావా. అమ్మా, మీ మాటలు వింటుంటే నాకెంతో ఆనందంగా ఉందమ్మా, నాకెంతో ఆనందంగా ఉంది. అదేం మాట అన్నయ్యా? మన రక్త సంబంధం మనతోనే అంతరించకూడదని జయని నీ ఇంటి కోడలను చేస్తానన్నాను. తప్పకుండా నా జయ ఎప్పటికైనా నీ ఇంటి కోడలే అవుతుంది. అమ్మా దానికి నీలో చూసి బ్రతుకుతున్నానమ్మా, జానకిని చూసి బతుకుతున్నానమ్మా, నీలో జానకిని చూసి బ్రతుకుతున్నాను. మరి మీరేమంటారు బావగారు ఆ విషయం? మీ మాట నేను ఎప్పుడు కాదన్నానని. సరే కానీ పిల్లలేంటమ్మా, పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసరికి పొద్దుపోయింది, భోజనం చేసి నిద్రపోతున్నారు అన్నయ్య. బావగారు భోజనం అంటే అనేసరికి ఆకలి గుర్తుకొచ్చింది. పదా వెళ్ళి భోజనం చేద్దాం. అమ్మా చెల్లి, నాకు భోజనం అక్కర్లేదు కానీ మీ భోజనం కానివ్వండి. ఏమిటి బావా, గతికితే అతకదని అని అర్థం? అలాంటిది కాదండి బావగారు, ఈ మధ్యన ఆరోగ్యం బాగాలేక నైట్ భోజనం బంద్ చేశాను, అందుకని మీ భోజనం కానివ్వండి. ఈ రోజులో ఇక్కడ మా పెదరత్న గారి బావ మామయ్య గారు కొడుకులు ఉన్నారు, వాళ్ళ పోయి మాట్లాడి వస్తా. సరే అన్నయ్య, నీ ఇష్టం, వెళ్ళిరా అన్నయ్య. వెంటనే వస్తానమ్మా. సరే అన్నయ్య. సరేనండి, మరి నేను వెళ్ళొస్తాను. నువ్వెక్కడికే? పిల్లలిద్దరిని ఒకే మంచం మీద పనుకోబెట్టి మా అన్నయ్యకి పక్క సిద్ధం చేసి వస్తానండి. మీ అన్నయ్య ఫ్రెండ్ని కలవాలని బయటికి పోయాడు, వచ్చేలాగా 2-3 గంటలు పట్టింది. ఇలా మన పెళ్లి రోజు కదా, మనం ఇక్కడ రాకపోతే మీరు ఊరుకుంటారా? సరేలేండి, వస్తాను. మనకి
ఈ చంపకు సెలవీయకు ఈ పెదవిని వదిలేయకు సారని అనకు రాత్రి మనకు మోహల సంకళ్ళ విడిపోనీకు ఈ చంపకు సెలవీయకు ఈ పెదవిని వదిలేయకు తుఫాను రేగే ముందర ముస్తాబు దేనికి దండగా కంటి చూపు చీర కట్టాలే ఒంటిని కంచి పట్టు చీర జారాలి నేలని ఈ వేడిలో మాడని ఈ గాలిని పూలని గండి పడ్డది నింగి చెరువుకి వెండి వెన్నెలా పొంగుతున్నది వాలింత తొలింత వెలువయ్యేలా ఈ చంపకు సెలవీయకు ఈ పెదవిని వదిలేయకు పై పైకి రాకు సూర్యుడా పొద్దంటే మాకు చేదురా తెల్లారుతున్న తీరగా అల్లాడుతోంది కోరిక కచ్చగట్టి వచ్చి మా తలుపు కట్టకు వెలుగు వలలు తెచ్చి మా కలలో పట్టకు ఈ రేయిని ఆగని ఈ హాయిని సాగని పాల కుంటలో పూల వేడుక కౌగిలింతలో ఇలకు జారగా దాహాల దాహాలు తీరిపోయేలా ఈ చంపకు సెలవీయకు ఈ పెదవిని చాలని అనకు రాత్రి మనకు మోహాల సంఖ్యలు విడిపోనీకు ఏమండి భోజనం చేదురు కానీ రండి. జానకి నువ్వు పోయి అన్న ఒడి నుంచి వస్తా కానీ అలాగేనండి. సరేనండి.
హలో ఎవరో తెలుసా? ఓతుడెవరో తెలుసా? ఓతుడే భీకర హోమ సృష్టిస్తూ రామాపురం గ్రామంని గుండెల్లో దడ పుట్టిస్తూ చంపల్లోయల్లోనే పోలీసులు సైతం తెగ నరుకుతూ రాజకీయ నాయకులు సైతం వెంటాడుతూ వేధిస్తున్నా పిట్లా మహేంద్ర. మరి అంతటి భయంకరుడు, క్రూరుడు, రాక్షసుడు మన రామాపురంలోకి ఎందుకు అడుగు పెట్టాడో తెలుసా? అవుతుడు ఈ చక్రవర్తి కోసం, ఈ చక్రవర్తి కుటుంబాన్ని వేటాడడం కోసం, వేటాడి బలి తీసుకోవడం కోసం అవుతుడు కింగ్ ఆఫ్ కింగ్ పిట్లా మహేంద్ర. ఇతడు వస్తున్నాడంటే పోలీసులు సైతం పారిపోతారు. ఇతడు వస్తున్నాడంటే గుండెల సైతం గుండెల నెత్తురు కక్కుకొని చేస్తారు. అంతటి భయంకరమైన రాక్షసుడు ఎట్లా మహేంద్ర. మహేంద్ర సాయోడు కరకునా చుండే బండరాయి గుండే దడ పుట్టిస్తాడు, గడగడ బడికిస్తాడు. విడి కన్ను పడితే కీడ ఊరు అల్లల్లాడే. తడారి కోరి మధురు వేట కట్టినా రాచకానికే ఒడి కడతాడు. శవాల గుండలెక్కి మెట్టుగా గోలు గడ్డ పైన తొడబడతాడు.
చక్రవర్తి మీరా? అవును నేనే. మీరు ఇక్కడికి రాకూడదా? అది కాదు, నీతో అత్యంత ముఖ్యమైన పని పడి వచ్చాను. ఇక్కడ 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 ఈ సెంటర్ ఆ సెంటర్ అని తేడా ఉండదు. ఏ సెంటర్ లో పడితే ఆ సెంటర్ లో, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చేయాలనుకున్నది చేయటమే ఈ మహేంద్రకు అలవాటు. ఇంతకు మీరు వచ్చిన పని చెప్తాను. చల్లకొచ్చి ముంత దాచటం ఈ మహేంద్రకు అలవాటు లేదు. ఇంకా సేపట్లో ముంబై నుండి స్టేట్ పూర్ణచంద్రరావు ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో దిగుతాడు. ఈ దగ్గర ఇలాంటి సూట్ కేసే ఒకటి ఉంది. ఇది తీసుకువెళ్ళి అక్కడ ఇచ్చి అక్కడ ఉన్న సూట్ కేసు తీసుకొని రావాలి. మహేంద్ర సమాధానం కాదు అని కావాలి చక్రవర్తి. నీకు నిన్ననే చెప్పాను, నిన్నటి వరకే నా మీద నీకు హక్కు, ఇయాటి నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని. చక్రవర్తి అది అసాధ్యం. ఏనాడైతే నా గ్యాంగ్ లో చేరారు, ఒకసారి ఈ మహేంద్ర గ్యాంగ్ లో చేరిన తర్వాత బయటికి వెళ్ళాలన్నా లేక మనిషిలా బతకాలన్నా అది అసాధ్యం. తెలిసిందా మహేంద్ర? నా మీద నీ హక్కు నిన్నటి వరకే. ఇవాళ నుంచి నువ్వెవరో నేనెవరో. నేనెవరో నీకు మరొకసారి తెలియపరచమంటావా చక్రవర్తి? సుమారు 10 సంవత్సరాల క్రితం మన రామాపురం గ్రామంలో రైలు చెట్టు బజారులో అన్నం లేక ఇసిరేసిన ఇస్తరాకుల మధ్యలో పోట్లాడుకునే కుక్కల మధ్యలో మొదటిసారి నిన్ను చూశాను. పడి దయ తలిచి ఆరాధించాను. అవసరానికి కావలసిన డబ్బిచ్చి ఆదుకున్నాను. అందుకు ఇప్పుడు నేనెవరు నువ్వెవరు అని అనగలిగా. చక్రవర్తి శభాష్. నీ అవకాశవాదానికి, నీ స్వార్థ పరత్వానికి, నీ స్వభావానికి
జోహార్ మిస్టర్ మహేంద్ర, నువ్వు చెప్పినవని నిజాలే, నేను కాదంటలేదు. కానీ ఏ కష్టానికి ప్రతిఫలంగా నీకు లక్షలకు లక్ష అర్జించి పెట్టాను. నువ్వు చెప్పినట్టు విన్నాను, నువ్వు ఆడిచినట్టు ఆడాను. ఇంకా ఎన్నాళ్ళు బతకమంటావు ఈ చీకటి బతుకు? అందుకోసమే వెలుగు కోసం వెళ్తున్నాను. వెలుగు వెలుగు ఈ బ్రతుకే చీకటి చూడలేవు. నా భార్య జీవితంలో కోటి కాంతులతో వెలుజిల్లే నా వచ్చే వెలుగుని నువ్వు ఆపలేవు. అడుగడుక్కి అమావాస్య చీకటిలా నిన్ను అడ్డుకుంటూనే ఉంటాను. ఒకవేళ నా చీకటి జీవితాన్ని బయట పెట్టాలని చూస్తే నువ్వు జీవితాంతం అంధకారంలో అలమటిస్తావు. మహేంద్ర, నేను పూర్తిగా మారిపోయాను. నా భార్య బిడ్డలతో సుఖంగా బతకనివు. నా జానకి నన్నే సర్వస్వంగా భావించి ఎంతో అపరాధంగా ప్రేమిస్తుంది. అలాంటి నా జానకిని నేను మోసం చేయలేదు. అందుకోసం నా వలనైనా సుఖంగా బతకని. సంతోష చక్రవర్తి, నువ్వు ఏనాడైతే నా చేతికి చిక్కావో ఆనాడే వాటిని సమాధి చేశాను. ఆ సమాధి పునాదులకు రౌడీ అని పేర్లు పెట్టి నిన్ను పెంచాను. నన్ను రక్షించాలని చూస్తే ఆ పునాదులతో సహా వదిలిపోతాయి. మహేంద్ర, పెద్దగా అరవకు. నీ కేకలకు నా భార్య పిల్లలు లేచి బయటకు వస్తే దీనొక స్మగ్లర్ నన్ను తెలిస్తే నా భార్య పెళ్లి రోజు ఎంతో మురిపంగా మురిచిపోతున్న నా భార్య పొంగిపోతుంది. నా పిల్లలకి నేను ఒక బోండాలని తెలిస్తే నన్ను ఒక కుక్క కన్నా ఏనంగా చూస్తారు. దయచేసి నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళటానికి రాలేదు. ఈ మహేంద్ర ఒక్క అడుగు ముందుకు వేస్తే వెనక్కి తీసుకోవటం అంత సులభం కాదు. చక్రవర్తి, ఆ చేటు దగ్గర 50 లక్షల క్యాష్ ఉంది. కోటి రూపాయల డైమండ్స్ ఉన్నాయి. తీసుకువెళ్ళి అక్కడ ఉన్న క్యాష్ తీసుకొని రావాలి. ఆ పని మన ముఠాలు చేయగలవు. అందుకే చెప్తున్నాను, తప్పదు, వెళ్ళను. వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? మహేంద్ర, చంపుతావా? ఒక పక్క కత్తి తీసుకొచ్చి బెదిరిస్తే బెదరటానికి ఈ బాడీలో ఉన్నది మామూలు బెడ్ కాదురా, ఇది మహిళా ప్రదర్శన బెడ్ వేస్తారా? ఈ కత్తులకి తుపాకులకు భయపడేవాడు కాదురా ఈ చక్రవర్తి.
ఆఖరిసారిగా చెప్తున్నాను, నా మాట విను. లేదా నువ్వు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన భార్య పిల్లలను పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చి చంపేస్తాను. ఇప్పుడు చెప్పు, నువ్వు నీ వాళ్ళని వదులుకుంటావా లేక నేను చెప్పినట్లు వింటావా? మిస్టర్ మహేంద్ర, ఇది నీకు న్యాయం కాదు. నాకొచ్చే డబ్బును పోగొట్టుకోవటం నీకంత న్యాయం కాదు. అయినా న్యాయాన్ని విచారించే ఓర్పు నాకిప్పుడు లేదు. నేను 1, 2, 3 అనేలోగా నిర్ణయాన్ని చెప్పాలి. నేను నా పిస్టల్లోని నా తుపాకీ తను పని తను చేసుకుపోతుంది. మహేంద్ర, ఆ సూట్ కేసు ఎలా ఇవ్వు. వెరీ గుడ్ చక్రవర్తి. మనిషి అన్నవాడు నీలా నీటిగా నిర్ణయం తీసుకోవాలి. సమయం లేదు, తొందరగా వెళ్ళు. మిస్టర్ మహేంద్ర, వెళుతున్నాను. ఇదే ఆఖరి ఛాన్స్ ఇక నీకు. మరొకసారి ఇలాంటి పనులు చెప్పి నన్ను వాడుకోనని మాటిస్తే వెళ్తాను. అలాగే వెళ్ళు. కానీ మరొక్క మాట, చక్రవర్తి నువ్వు అరగంటలో ఇక్కడ ఉండాలి. నీ కోసం నేను ఇక్కడే వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ? అవును, ఇక్కడే. ఈ డబ్బుని మాయం చేయాలని చూసినా లేక పోలీసులకు సమాచారం అందించాలని ఆలోచన వచ్చినా సరే, ఇక్కడ నీ భార్య పిల్లలు మృతదేహాలు మాత్రమే నీకు కానుకగా లభిస్తాయి. అందుకే ఇక్కడే నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తా. మరి ఈ విషయం నా భార్యతో చెప్పనంటే చెప్పనుగా. అలాగే వెళ్ళొస్తా. మీరు కూడా వెళ్ళి ఈ చక్రవర్తిని ఫాలో అవ్వండి. అతను ఏమన్నా పిచ్చి వేషాలు వేశాడో అక్కడే చాల్తీని గల్లంతు చేయండి. అలాగే బాస్. ఏమండి, క్షమించండి, కాస్త ఆలస్యం అయింది. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేను చక్రవర్తి కోసం వచ్చాను. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు? నేనే పంపించాను. ఏంటి, నువ్వు పంపించావా? ఎక్కడికి పంపించావు?
కంగారు పడకే రామచిలక, అరగంటలో అరగంటలో వచ్చేస్తాడు. అయితే మీరు కూడా అప్పుడే రండి. ఆగు, వచ్చిన వాడి అడ్రస్ తెలుసుకోకుండా అతిథి మర్యాదలు చేయకుండా పంపించటం మంచి వాళ్ళ మర్యాద. అడుక్కునే లోనకు వచ్చి ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నావు. నీకు ఇది మర్యాద అనిపిస్తుందా? నేనెవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడావు. తెలీదు, నువ్వే చెప్పు. నా గురించి నీ భర్త ఎప్పుడు ఎన్నడు చెప్పలేదా? చెప్పాల్సిన అవసరం రాలేదు. నేను నీ భర్తకి బాసుని. సారీ, క్షమించండి. ఏదో తెలియక చేసిన తప్పుకి క్షమాపణలు ఎందుకులేండి. మా వారు ఇప్పుడు మీ గురించి చెప్తానే ఉంటారు. మీరు మా కుటుంబానికి ఎంతో సహాయం చేస్తున్నారని. ఆయన మిమ్మల్ని తలవని రోజు అంటూ అసలు ఉండదు. ఈ మహేంద్రను మర్చిపోవటం అంత సులభం కాదు. అసలు ఇంతకు నీ భర్త చేస్తున్న ఉద్యోగం గురించి ఎప్పుడైనా ఎన్నడైనా ఎక్కడైనా నీతో చెప్పాడా? చెప్పాడా? అబ్బా, ఏమని చెప్పాడు పాప? ఎక్స్పోర్ట్ కంపెనీలో ఇంప్రూవ్మెంట్ మేనేజర్ అని చెప్పారు. ఎందుకు అలా నవ్వుతున్నావు? నీ తెలివి తక్కువతనాన్ని చూసి నవ్వక ఏం చేయమంటావు? సీతాదేవి లాంటి చక్రవర్తి శ్రీరామచంద్రుడని నమ్మినందుకు అతను చెప్పిందే వేదమని, అతను మునగమన్నది గంగలోనని పిచ్చిగా నమ్మినందుకు నమ్ముతున్నాను. ఇంతకీ మీరు చెప్పేదేమిటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నమ్ముకున్న నీ శ్రీరామచంద్రుడు చేసే ఉద్యోగం ఏమిటో తెలుసా? లేదు, నేను నమ్మను. అయితే మీరు ఆ ముఠాకి అబద్ధం. మా ఆయన అలాంటి వాడు కాదు. ఆయన ఎంతో మంచివారు. చాలా మంచివాడని నమ్మిన వాళ్ళే వెనక గోతులు తీస్తారు. ఇప్పటికే నీ భర్త ఎన్నో దొంగతనాలు, ఎన్నో దోపిడీలు. నేను నమ్మను. నీ నమ్మకం ఎవడికి కావాలి? నీ నమ్మకంతో పోలీసులకు చట్టం దృష్టిలో నీ భర్త నేరస్తుడు కాదు. నా భర్త అలాంటి వాడు కాదు. నువ్వు నన్ను నమ్మించాలని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ నాటకానికి తెరపడే సమయం ఇప్పుడే ఉంది. ఇంతకు నీ భర్త వెళ్ళింది ఎక్కడికో తెలుసా? ఆ స్మగ్లింగ్ పని మీదే. ప్లీజ్, ఆయన మీద అలాంటి అబద్ధాలు వేయొద్దు. ప్లీజ్.
జానకి, ఈ మహేంద్ర ఏ పని చేసినా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఇదిగోండి, ఇదేమిటో ఇది నా ఫోటోవే. నీ దగ్గరికి ఎలా వచ్చింది? చక్రవర్తి ఒకనాడు చక్రవర్తి పరుసులో నుండి దారి పడింది. అప్పుడే ఈ అందం నా కంట పడింది. ఆ క్షణమే ఈ అందానికి అందమైన నీతో ఆనందంగా గడపాలని ప్రతి క్షణం తప్పించిపోయాను. కానీ సమయం సందర్భం ఇప్పుడు కలిసి వచ్చింది. వెళ్ళను కూడా. ఈ రోజు ఎలాగైనా సరే ఈ మెత్తని గుండెలపై మత్తుగా ఒదిగిపోవాలి. పసందైన నీ పరువాన్ని తనివి తీరా అనుభవించి ఆ ఆనందంలో అమర సుఖాన్ని పొందాలి. అడుగు ముందుకేసావా మరే దక్కదు. మేకవలన పులివని మా వారికి తెలియక నీ చేతిలో మా వారు మోసపోయారు. ఇష్టం వచ్చినట్లు తెలుగులో ఉన్న తిట్లు ఎన్నైనా తిట్టుకో, కానీ కర్కోటకుణ్ణి కసాయి వాణ్ణి కాటు వేయబోయే నాగుని సహిస్తాను. కానీ కోరి వచ్చిన వాణ్ణి కాదని కాల రాస్తే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో నీచుడా, అవసరమైతే నా ప్రాణాలను వదులుకున్నాను, కానీ నీకు మాత్రం దక్కను. దక్కని దాన్ని దిక్కించుకోవడంలోనే మజా. ఈ మహేంద్ర పేరు చెప్తే స్వర్గంలో ఉన్న దేవేంద్రుడు సైతం భయపడతాడు. జానకి, నా కంటికి నచ్చిన ఆడది నా కౌగిట్లోకి రాకుండా ఈనాటికి జరగలేదు. జానకి, నువ్వు తప్పించుకున్న ఈ భర్త ప్రాణాలు మాత్రం రక్షించుకోలేవు. మహేంద్ర, నా భర్త దొంగే కావచ్చు, దోపిడీదారే కావచ్చు, నా భర్తను మంచివాడుగా మార్చుకుని ఈ భారతదేశంలో పుట్టిన పుణ్యశ్రీగా ఆయన్ని గౌరవంగా నిలబెడతాను. అసంభవం జానకి, నీకు మర్యాదగా చెప్తున్నాను. అసంభవాన్ని కూడా సమం చేయగలిదేరా ఆడది. మన పురాణాలు ఒక్కసారి చదివి చూడు. ఉదయించే సూర్యుని కూడా పుణ్యమి కంటిన కానరాకుండా చేయగలదు. ఎముడితో పోరాలి తన భర్త ప్రాణాలు తగ్గించుకునేది కూడా ఒక ఆడదేరా. మగవాడిని సైతం పగవాడిని సైతం అడగదొక్కి ఈ దేశాన్ని వేలుతుంది కూడా ఒక ఆడదేరా. అది గుర్తుంచుకో. చాలించు నీ పురాణాలు. ఈ మహేంద్రను మోసగించడం అనుకున్నంత సులభం కాదు.
మర్యాదగా నా మక్కువ తీర్చి ఈ భర్త హలో హలో పోలీస్ స్టేషన్. జానకి, నా చేతిలో నుంచి తప్పించుకున్న ఏ ఆడది ఇంతవరకు బ్రతికి బట్ట కట్టలేదు. మర్యాదగా నా మక్కువ తీర్చి నీ భర్త ప్రాణాలు కాపాడుకో. నేను చావనైనా చేస్తాను కానీ నీకు మాత్రం దక్కనని నీకు ఇంతకు ముందే చెప్పాను. నా ప్రాణం పోయినా సరే నేను నీకు లొంగను. అనవసరంగా నీ ప్రాణాలు పోగొట్టుకుంటున్నా. నా ప్రాణాలు పోయే ముందు నీ ప్రాణాలు పోతాయి. హలో పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు. జానకి, ఏమి అందమే నీది జానకి. ఒక్కసారి చూడు జానకి, చూడు ఈ అందాన్ని చూడు. ఆ హిమాలయ పర్వతాల శిఖరంలో గడ్డలో చల్లగా ఈ అందం మంచులా కరిగిపోయేది కాదు, తాగిపోయేది అంతకంటే కాదు. చేసరారా చూడు, దీనిని చూడు. బత్తాయి కాయ జ్యూస్ ఇలా పిండుకు తాగితే ఎలా ఉంటుందో తెలుసా? దాని మధ్య చల్లగా జానకి, నువ్వు తప్పించుకున్నా నీ భర్త ప్రాణాలు మాత్రం దక్కించుకోలేవు. జానకి, అరే ఖాళీ దాన్ని లాక్కురాండిరా. ఎక్కడికే తప్పించుకొని పారిపోతున్నావు రామాచిలు? ఈరోజు నా చేతిలో నగిలికి పోక తప్పదు.